ట్వీట్లతో వెంటనే రియాక్ట్ అయ్యే ఆ మంత్రి వివిధ మంత్రిత్వ శాఖల మీద చేస్తున్న కామెంట్లు చర్చనీయాంశమవుతున్నాయి. పాజిటివ్ కామెంట్స్ అయినా అన్ని శాఖలపై ఆయన స్పందించడంపైనే ఇంటా బయట ఎన్నో గుసగుసలు. ఇతర మంత్రుల శాఖలపై ట్వీట్లు కాకతీయమేనా, ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? 3 కీలక శాఖల మంత్రి చేస్తున్న ట్వీట్లు తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఈ మధ్య వరుసగా వివిధ మంత్రిత్వ శాఖలపై ట్వీట్లు చేస్తున్నారు. ఆయా శాఖల్లో జరుగుతున్న మంచి పనుల ఫోటోల్ని జోడిస్తూ తన కమెంట్స్తో ట్వీట్ చేస్తున్నారు. ఆ శాఖల బాధ్యతలు చూస్తున్న సీనియర్ మంత్రులను ట్విట్టర్లోనే ఆయన అభినందిస్తున్నారు. సూర్యాపేట ప్రైమరీ హెల్త్ సెంటర్ పనితీరును మెచ్చుకుంటూ జగదీష్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. దాన్ని ఆ అమాత్యుడి పీఆర్ఓ ప్రెస్ కి రిలీజ్ చేశారు. కేసీఆర్ కిట్ల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోందంటూ మరో ట్వీట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కేటీఆర్ అభినందించారు. అంతేకాదు, వైద్య సేవల రూపురేఖలు మారుతున్నాయని ట్వీట్ చేశారు. కింగ్ కోటి, మలక్పేట వైద్యశాలలు కొత్తదనాన్ని సంతరించుకుంటున్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సంబంధిత ఫోటోలను కూడా తన కమెంట్లకు జోడిస్తూ మంత్రిని, ఆయన టీంని కేటీఆర్ ప్రశంసించారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కూడా అభినందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ శాఖకు కేటీఆర్ అభినందనలు తెలిపారని, అన్ని సందర్భాల్లోనూ సంబంధిత మంత్రుల పేషీల నుంచి ప్రెస్ నోట్లు రిలీజ్ అయ్యాయి. ఆయా మంత్రులు కేటీఆర్ కు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. అయితే ఇదంతా ఓకే, కానీ కేటీఆర్ వేరే మంత్రిత్వ శాఖలపై ఎందుకు ట్వీట్ చేస్తున్నారు అనే దానిపై చర్చ జరుగుతోంది. ఒక మంత్రిగా సహచర మంత్రులను ప్రశంసించడంలో తప్పేమీ లేకున్నా దీని వెనుక వేరే కారణాలున్నాయేమోనని సెక్రటేరియట్ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయట. టీఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ తరువాత తానేననే సంకేతాలు పంపించేందుకే మంత్రి ఈ పని చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఒక కొత్త ట్రెండ్ కి కేటీఆర్ శ్రీకారం చుట్టారన్న చర్చ అయితే జరుగుతుంది.